ఓం గం గణపతయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జనవరి 17వ తేదీన మనకు సంకట చతుర్థి రాబోతుంది కదండి. అయితే దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఎవరికైనా జ్యోతిష్యం పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నా కూడా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు గురువుగారు అన్ని సమస్యలకి పరిష్కారం అనేది చూపిస్తారు. అసలు ఈ సంకటహర చతుర్థి అనేది ఏమిటి అనేది ఒక బ్రీఫ్గా వివరణ అనేది ఇస్తాను. సంకటహర చతుర్థి అంటే సంకటం అంటే కష్టాలను తొలగించే చతుర్థి. ఇది ప్రతి నెలా కూడా చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం. పౌర్ణమిని వెళ్ళిన తర్వాత అంటే కృష్ణపక్షంలో ప్రతి నెలా కూడా 4వ రోజు ఈ చతుర్థి వస్తుందన్నమాట. ఈ చతుర్థి మంగళవారం వస్తే అంగారక సంకట చతుర్థి అంటారు. కానీ మనకి జనవరి 17వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి మామూలుగా సంకట చతుర్థి కానీ మనము జరుపుకోవాలి. అయితే ఇది మనం ఎలా జరుపుకోవాలి అంటే ఉదయాన్నే లేచి తలంటు స్నానము చేసి ముడుపు కట్టుకోవాలండి. మనం మొదటిసారి చేసే వాళ్ళైతే ముడుపు కట్టుకోవాలి. రెండవసారి చేసినా కూడా కొన్ని నియమాలలో ముడుపు కట్టాలని ఉంటుంది. కొన్ని దానిలలో ఒకసారి కడితే చాలు, ఎన్నిసార్లు మనం చేసుకుంటామో అన్నిసార్లు వరకు ఇవ్వవలసిన అవసరం లేదు అంటారు. కానీ మనము ఎన్నిసార్లు చేస్తామో అన్నిసార్లు ముడుపు కట్టి ఆ ముడుపుని సాయంత్రం విప్పి దానితో ప్రసాదం చేసి మనం పూజ అనేది చేసుకోవాలి. ఇలా ఉదయం అనేది మనము చేసుకోవాలండి. 6:30 నుంచి 7:30 లోపు ముడుపు అనేది కట్టేసుకోండి. ముడుపు ఎలా కట్టాలనేది ఒక వీడియో అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అయితే చూసుకోండి. ఇలా ముడుపు కట్టిన తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలండి. తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, మామూలు స్నానం చేయాలి. మీరు ఎన్ని ఫోటోలు పెట్టినా ఎన్ని విగ్రహాలు పెట్టినా పసుపు వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి. ఎందుకు అంటే తను వచ్చినదే పసుపులో నుంచి కదండి. తన తల్లి పార్వతీదేవి తనకి పసుపు నుంచి తయారు చేసి ఒక పిండి ముద్దగా తయారు చేసి అందులో ప్రాణం పోసింది కదా. కాబట్టి వినాయక చవితి ఎలాగ చేసుకుంటామో అలాగే ఈ రోజున కూడా చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. అయితే ఈ పూజని ప్రదోష కాలమందు చేసుకోవాలండి. సాయంత్రం వేళ చంద్రోదయం ఉన్నప్పుడు అలా చేసుకోవాలి. జనవరి 17వ తేదీ మనకు ప్రదోష కాలము. అలాగే మనకి చంద్రోదయ సమయం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అలాగే తెలంగాణలో 8 గంటల 35 నిమిషాలకు ప్రారంభమవుతుంది. కర్ణాటకలో 9 గంటల 1 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అప్పటి వరకు మీరు ఉపవాసం అనేది ఉండాలి. ఆ తర్వాత చంద్ర దర్శనం అనేది చేసి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి మనం ఉపవాసం అనేది వీడాలి. ఉపవాసం వీడిన తర్వాత ఈ పుష్యమాసం కాబట్టి ఈ పుష్యమాసంలో మనము ఎటువంటి పదార్థాన్ని మొదటిగా తీసుకోవాలి అంటే ఆవు పంచకం అంటే గోమూత్రం కానీ లేదా పానకం కానీ తీసుకొని ఆ తర్వాత మీరు ఏవైనా కూడా తినవచ్చు. తినేటప్పుడు మీరు అన్నం అయినా తినవచ్చు, కానీ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఆనియన్, గార్లిక్ లేకుండా ఉంటే చాలండి. మిగిలినవన్నీ కూడా ఏవైనా కూడా మనము తినవచ్చు అనమాట. 2 రోజులు ప్రదోష సమయంలో అంటే 2 రోజులు చంద్రోదయ సమయాలు చవితిలో ఉన్నప్పుడు మనము 2వ రోజుగా జరుపుకోవాలి. అది ఎప్పుడు రాదు, కానీ ఒక్కసారి వస్తుంది. ఈసారి అయితే అలాగే వచ్చిందనమాట. అయితే ఈ సంకట చతుర్థి మనము చేసుకునే వ్రతం విధానం వచ్చి 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు మనం ప్రారంభించాలన్నమాట. ఇప్పుడు పుష్యమాసం కాబట్టి ఈ మాసంలో కూడా కొత్తగా చేసేవాళ్ళు మనము చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తి అయిన తర్వాత వినాయకుడి కడిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి సాయంత్రము నివేదన చేయాలి. అయితే ఇలా చేసేటప్పుడు మనం గరికతో కానీ 21 పువ్వులతో కానీ 21 పత్రితో కానీ మనకు ఎన్ని దొరికితే అన్ని జిల్లేడు ఆకులు, మరొక పత్రాలు, అలాగే మనకి చాలా అయితే మనకి శంకు పువ్వులు, అలాగే పువ్వులు 21 పువ్వులతో, మల్లె పువ్వులతో ఆకులు, ఇలా మనకి ఎన్ని వీలైతే అన్ని. ఇవి ఏవి లేవు అనుకుంటే గరికతో అయినా మీరు పూజ చేసుకోవచ్చు. 21 నామాలు, స్వామి యొక్క 21 నామాలు, ముఖ్యంగా ప్రణమ్య శిరసా దేవం సంకట గణేశ స్తోత్రం ఉంటుంది కదా. దీనిని 1 సారి 3 సార్లు 5 సార్లు చదవటం లేదా వినడం తప్పకుండా చేయాలి. ఈ రోజంతా కూడా ఓం గం గణేశాయ నమః అనే స్తోత్రాన్ని మనం ఈ యొక్క నామాన్ని జపించుకుంటూ ఎక్కువ మాట్లాడకుండా వీలైతే మౌనవ్రతం అంటే అని కాదు, మనం ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడి మనకి ఎంత అవసరమో మితువుగా మాట్లాడి ధ్యానం అంటే దైవనామస్మరణలో మనం ఉండాలన్నమాట. ఎటువంటివైనా కూడా అండి. పిల్లల కోసం మీరు ట్రై చేస్తున్నారు అనుకుంటే ఈ పూజను స్టార్ట్ చేసిన వెంటనే మీకు పిల్లలు కలుగుతారు. పిల్లల ఆరోగ్యం కోసము అంటే ఈ పూజను స్టార్ట్ చేసిన వెంటనే మీకు పిల్లలు ఆరోగ్యం అనేది మెరుగుపడుతూ ఉంటుంది. పెళ్లి కావాలి అని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా త్వరలోనే శీఘ్రంగా వివాహం అయితే అవుతుంది. అలాగే జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు, ఎగ్జామ్స్ కోసం మంచిగా ట్రై చేసేవాళ్ళు, చాలామంది ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి కదండి, అలా అంతా చేసేవాళ్ళు తప్పకుండా ఈ యొక్క పూజను చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలా స్వామికి మనము
షోడశ ఉపచారాలతో పూజ చేసుకున్న తర్వాత మనము స్వామికి పంచామృతాలు, అలాగే నువ్వుల లడ్డూలు, మోదకాలు, కుడుములు, అలాగే ముడుపు కట్టిన బియ్యంతో చేసిన అన్నం, ప్రసాదము, ఇవన్నీ కూడా బెల్లమన్నాన్ని కూడా స్వామికి నైవేద్యంగా ప్రసాదించి మనం తినిపిస్తున్నాము అన్నట్లుగా తినిపించుకోవాలి. ఆ తర్వాత 5 కథలు అయితే ఉంటాయండి. ఈ 5 కథలు కూడా నేను ఒకసారి చదివి వీడియో అనేది చేశాను. ఆ లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ కథలు అనేవి చదివిన తర్వాత అక్షింతలు అనేవి తలలో వేసుకోవచ్చు. ఈ కథలలోనే ఉన్నాయి మనం ఉపవాసం తర్వాత ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎలా ఉండాలన్నది ఈ కథలో అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత సంకటాష్ట గణపతికి అర్ఘ్యం అనేది ప్రధానము, చంద్రుడికి అనేది అర్ఘ్యం అనేది ప్రధానము. వినాయకుడికి అయితే మనము అక్షింతలతో నీళ్ళతో అయితే ఇవ్వాలి. చంద్రుడికి అయితే పాలతో, తెల్లని బియ్యంతో అయితే మనం అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం కూడా ఎలాగ ఇవ్వాలన్నది ఒక వీడియో చేశాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు అన్నీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ముడుపు వరకు కూడా అన్ని ఇబ్బంది లేకుండా చూపించగలుగుతాను. కాబట్టి ఇలా మీరు వ్రతకథ చదువుకున్నాక గౌరీదేవిని పూజించుకోవాలి. గౌరీదేవి అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు మీరు కుంకుమతో ఒక తమలపాకు పైన అయినా పెట్టుకోవచ్చు, లేదా పసుపు ముద్దను మళ్ళీ తయారు చేసి దాన్ని కూడా చేసుకోవచ్చు. అలాగే ఉద్యాపన అనేది కూడా అప్పుడే చెప్పేసుకోవాలండి. మీరు హారతి ఇచ్చేసుకున్నాక ఈ యొక్క అర్ఘ్యాలు చంద్రుడికి అలాగే వినాయకుడికి అర్ఘ్యం ఇచ్చేసుకున్న తర్వాత మనము గణేష స్తోత్రము చెప్పాను కదండి, ప్రథమం బాల విఘ్నం చ, అవి ఉన్నాయి కదా, అవి చెప్పుకొని అలాగే స్వామి యొక్క నామాలు చెప్పుకొని గుంజిళ్ళు తీసి స్వామికి కొబ్బరికాయ సమర్పించి కర్పూర హారతిని ఇచ్చి మనం ఉపవాసం తీర్చుకున్న తర్వాత మనము ఇప్పుడే ఉద్యాపన అనేది చెప్పేసుకోవాలి. నెక్స్ట్ రోజు అంటే అవసరం లేదు. ఈసారి శుక్రవారం వచ్చింది కదా చేయవచ్చా అంటే చేయవచ్చు, అప్పటికప్పుడే చేయవచ్చు. మాకు సెంటిమెంట్ అండి మేము చెయ్యము అంటే నెక్స్ట్ డే లేచి మీరు ఉద్యాపన అనేది చేసుకొని పీఠాన్ని కదిపించవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క పసుపు వినాయకుడిని మీ చేతులకి, ముఖాలకి రాసుకొని స్నానం చేయడం చాలా ఉత్తమం. లేదా ముత్తైదువులకు కూడా తాంబూలంగా ఇచ్చినా కూడా చాలా మంచిది. 5 నువ్వుల లడ్డూలు మీరు ఈరోజు గుడిలో ఇచ్చినట్లయితే పిల్లలకి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది, అలాగే దోషాలు కూడా తొలగిపోతాయి. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రెస్పాండ్ అవుతాను. అందరికీ కూడా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇదే నా యొక్క విన్నపం. అలాగే మీరు ఇచ్చే ఈ ఫ్రీ లైక్ అలాగే ఫ్రీ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా ఎన్నో మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మీకు అందించాలని ఒక మంచి ప్రోత్సాహం అయితే నాకు లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.